వివర్స్ మనం వచ్చేసి 11వ తరగతి అమాత్యుని చాతుర్యము ఉపవాచకం చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము 11వ తరగతి. నేదు నేదునూరి గంగాధరం రచించినటువంటి అమాత్యుని యొక్క చాతుర్యము. కృష్ణదేవరాయల గురించి రాయండి. పూర్వము హంపి విజయనగరాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు. అతడు కళాభిమాని, కవులను పండితులను సత్కరించేవాడు, స్వయముగా కవిత్వం చెప్పేవాడు. రామయ్య కోరిక ఎలాంటిది? రామయ్య అనేటువంటి అతను విజయనగరానికి కుటుంబ సమేతంగా బయలుదేరాడు. రాయల దర్శనం కోసము చాలా పడిగాపులు పడ్డాడనమాట. కానీ లాభం లేకపోయింది. చేసేది లేక తిమ్మరసుని ఆశ్రయించి రాయల ఆస్థానంలో ఒక చిన్న ఉద్యోగము సంపాదించాడు. ఊళ్ళేరాలనుకుంటే అంటే ఊహలు వచ్చేసి ఊళ్ళేరాలనుకుంటే అంటే ఊళ్ళను ఏలాలని అనుకున్నప్పుడు రాళ్ళు మోయాలనుకున్నట్లు అంటే రాత వచ్చేసి రాళ్ళు మోసేటట్టుగా ఉంటుందన్నమాట. అంటే కష్టపడేటువంటి రాత. తర్వాత వచ్చేసి ఊహలేమో రాజులమైపోదాము అనేటువంటి ఊహ అనమాట. సో రామయ్య కోరికలు కాస్త ఆయన డొక్క శుద్ధి లేకపోయినా వచ్చేసి అంటే చదువు సంధి లేకపోయినా కానీ అతనికి పండితుడా అని అనిపించుకోవాలి అనేటువంటి కోరిక కలిగింది. రామయ్యను కుర్రవాళ్ళు ఎలా ఏడిపించారు? రామయ్యను 10 మంది కుర్రాళ్ళు పండితుడా అని కేకలు పెట్టి రామయ్యను ఏడిపించేవారు. కానీ ఆ మాటలు విన్న రామయ్యకు ఆనందంతో పట్టలేకపోయాడు. తర్వాత వచ్చేసి వాళ్లకు మనసులో 1000 నమస్కారాలు పెట్టి తొందరగా ఇల్లు చేరుకున్నాడు. మర్నాడు అతడు తనకు పండితుడని పదవి సిద్ధించినట్లుగా అంటే పండిత పదవి వచ్చినట్లుగా ఉప్పొంగిపోయాడు. వెంటనే ముఖానికి పండితుడని తెలియాలని గంధం బొట్టు పెట్టుకున్నాడు. తర్వాత అతను వచ్చేసి ఈనెలు చీల్చినటువంటి ఒక కట్ట తమలపాకులు ఉంచుకొని అంటే ఈనెలు అంటే ఆ యొక్క కాడల నుంచి తుంచినటువంటి తమలపాకుల కట్టను ఉంచుకొని అడుగడుగు నములుతూ తూతూ ఉమ్మేస్తూ పండితులతో ఆస్థానానికి వెళ్ళాడు. అంటే పండితుడం అయిపోయినట్టుగా భావించుకొని అతను వచ్చేసి ఆస్థానానికి వెళ్ళాడు అనమాట. రామయ్య తిమ్మరసును ఏమని ప్రార్థించాడు? ఒకనాడు రామయ్య తిమ్మరసును కలుసుకొని, మహానుభావ మహితామూర్తి, నన్ను కుర్రవాళ్ళు పండితుడా అని ఏడిపిస్తూ ఉన్నారు. నేనేం పండితుడనా ఏమిటి? నన్ను పండితుడు అని పిలవడానికి నాకు ఈ బిరుదు వద్దు, ఈ గొప్ప వద్దు, నన్ను ఇలా పిలవద్దని కుర్రాళ్ళతో చెప్పి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు. తిమ్మరసు చతురతను గురించి రాయండి. విజయనగర సామ్రాజ్యములో అత్యంత ప్రతిభావంతుడు, చతురత కలిగినటువంటి ప్రధానమంత్రి అనమాట ఆయన్ని తిమ్మరసు. మరియు కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని వల్లెవేసినటువంటి వాడు. ఒక సామాన్యుడిని కూడా వచ్చేసి పామరుణ్ణి అంటే పండితుడు లేనటువంటి పాండిత్యము చదువు లేనటువంటి వాడిని కూడా పండితుడిని చేసేటువంటి అమితమైనటువంటి తెలివిగలవాడు. సో అతని యొక్క మాటల ద్వారా వచ్చేసి అతన్ని కూడా వచ్చేసి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి అతన్ని కూడా వచ్చేసి ఒక పండితుడిని చేసినటువంటి ఒక గొప్ప తెలివి కలిగినటువంటి వ్యక్తి అనమాట తిమ్మరసు ప్రధానమంత్రి. ఎక్కడ ఈ యొక్క కృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో.